హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలంకి వెళ్తున్నాం అనమాట. బస్సులో వెళ్ళిపోతున్నాం. అనుకోకుండా సడన్ ప్లాన్ మాట. ఈ జర్నీ చూస్తూ ఉండండి, ఫుల్ బ్లాగ్ చూడండి, స్కిప్ చేయకండి. ఈ బ్లాగ్లోనే మొత్తం పెట్టేసిన జర్నీ టెంపుల్ మొత్తం చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినామంటే డిండి డ్యామ్ మాట. ఇది డ్యామ్ కాదు, బ్రిడ్జ్, సారీ. ఇక్కడ బ్రేక్ మాట, లంచ్. మేమేమో మిల్క్ షేక్స్ తాగుతున్నాం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఇక్కడ మేము ఏదో మాట్లాడుకుంటున్నాం. జుట్టు మొత్తం ఖరాబ్ అయిపోయిందంటే ఆమె ఏదో అంటుంది మా ఫ్రెండ్. బస్సులో అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మాట. జర్నీ అస్సలు అంటూ తెలియలేదు. మేము వచ్చేసి మార్నింగ్ 11కి ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది మాట. శ్రీశైలం ఇది అంటే ఘాట్ రోడ్లు కదా, మొత్తం వీడియో తీసింది మా ఫ్రెండ్. ఇక్కడ శ్రీశైలం ఎంటర్ అయ్యే ముందు గణేష్ ఉంటుంది కదా, ఆ గణేష్ టెంపుల్ మాట. ఇక్కడ వచ్చేసి బస్ దిగేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదని ఫస్ట్ టిఫిన్ తిన్నాక తినేసి హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. రూమ్ చూసుకోవడానికి రూమ్ అయితే తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ రోజు కోటి దీపాలు మాట, అక్కడికి ఫ్రెష్ అప్ సూపర్ ఉంది అన్నమాట. దీపాలు పెట్టినాక దర్శనానికి వెళ్ళినాం. అదే మాట, బాగుండే చూస్తుందండి. ప్రత్యక్ష ప్రసారకర్త అయినటువంటి శ్రీ డాక్టర్ దేవి హయగ్రీవాచార్యుల వారికి కూడా స్వామి అమ్మవార్ల కరుణాకటాక్షాలను అందించవలసిందిగా కార్యనిర్వహణాధికారి వారిని కోరుతున్నాం. డాక్టర్ దేవి హయగ్రీవాచార్యుల వారు కూర్చుంటే పడితే అందుకే అడ్డుది అన్న. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే నేను మమ్మీ కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నాం అన్నమాట. కోటి దీపాలది, ఒత్తులది. ఇక నెక్స్ట్ అయితే దర్శనము చూస్తుండండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా దర్శనం అయితే నైట్ చేసేసుకున్నాం, మార్నింగ్ చేసుకున్నాం. ఇక్కడ నేను మమ్మీ అయితే ముట్టిస్తున్నాను అనమాట. అదే ఇది చూస్తూ ఉండండి. శ్రీశైలం ఏడిపోతున్నాయి ఇప్పుడు దర్శనానికి. ఎన్నోసారి? ఒకటేసారి. పొద్దుగాలు చేసుకోవా?
చేసుకుందాం వాళ్ళు ఉరుకుతున్నారు, మనం ఉరకట్లేము. ఏం కాదు, క్లోజ్ అయిద్దంట. వాళ్ళు ఎంత ఉరికినా మనం నడిచి వాళ్ళ దగ్గరికే పోతాం. ఎస్, అవును ఫ్రెండ్స్, మీరు రండి ఫ్రెండ్స్. అవునా, నువ్వు చెప్పలేదని చూడలేదా? చూలే. బుట్టు దుడపడా దుడపలేదు. ఇంకెంత తుడుతారు మమ్మీ. బాయ్ ఫ్రెండ్స్, కౌంటర్లో పెట్టిన బాయ్. నేను దర్శనం చేసుకొని వచ్చేసరికి నీకు ఎప్పుడు వెళ్ళినావు? 9కి వెళ్తే 12 అయిందా? అంటే మమ్మల్ని రూమ్లో వేసినారు ఫ్రెండ్స్. గంటన్నర వేసి దర్శనం అయితే సూపర్ అంటే సూపర్. ఎట్లయింది? మస్తు అంటే మస్తు అయింది, సూపర్ అయింది. అబ్బినా సరే సరే, గుడి వస్తుంది. గుడి కానీ మంచి చలి, ఫుల్ చలి ఉంది ఘోరంగా. ఇవాళ లేదంట, 5 గంటలు. మనం ఇట్లా ఉన్నాం అందుకే. అబ్బో అంత లేదు బ్రో. రేపు పొద్దుగా స్నానం చేయాలి, తలకి చేయాలి. గబ్బోలు ఫ్రెండ్స్, గబ్బోలు అందుకే చేయరు. ఎంత చలైనా నేను ఎంత చలైనా 5ంటికి కదా 3ంటికి లేచైనా చేస్తా. మేము రేపు పొద్దుగాల దర్శనం పెట్టుకొని అసలైన దర్శనం రేపు చెప్తా మా వాళ్ళు దూరం. హాయ్ ఫ్రెండ్స్, గోపురం తెస్తా ఫ్రెండ్స్. గోపురం బాబా లైటింగ్స్, కార్తీక మాసం లైటింగ్స్. లైట్స్ ఉన్నావు అండి. సో ఫైనల్గా కోటి దీపోత్సవం అయిపోయింది. శివయ్యని దర్శనం చేసుకున్నాం. ఫైనల్గా మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనం చేసుకొని సీదా నల్గొండ. ఎడిపోతున్నా ఫ్రెండ్స్? టెంపుల్ పోతున్నాం. ఏ టెంపుల్? మంజు శివయ్య టెంపుల్. నా మొక్కలో పెడుతుంది తీసుకొచ్చి కెమెరా. అట్లా పెడితే గెలుస్తుంది. గాయస్ చూడండి వెదర్ ఎలా ఉంది చూపిస్తుంది. ఈ రష్కి సౌండ్కి కిట్టిస్తారా? పొట్టు చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి గుడి ముందల గేట్ ముందల ఇక్కడైతే నేను మమ్మీ మళ్ళీ దీపాలు పెడుతున్నాను అనమాట. ఇది మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపాలు ముట్టేసి మళ్ళీ టెంపుల్కి అయినమాట. మార్నింగ్ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. 6కి వెళ్తే 9:40కి అట్లా వచ్చేసినాం అన్నమాట. టెంపుల్ దగ్గర ఫైనల్ దర్శనం అయిపోయింది. 6కి వస్తే 9:40 అవుతుంది. మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బ్యాక్ టు హోమ్ నల్గొండకి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. మా వెనకాల కనిపిస్తుంది కదా, నైట్ కోడి దీపోత్సవం జరిగింది. నైట్ డెకరేషన్ ఫ్రెండ్స్, దిగిన ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్.